ఒక వాక్య భాగాన్ని చదువుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని వేళ మనం మూలవాక్యంగా మెయిన్ వాక్యంగా తీసుకుని ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనుచున్నవాడు పడకుండునట్లు అనగా పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, చదవబడిన వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని, పరిశుద్ధాత్మ డెలివరెన్స్ ఈ సమయంలో రిలీజ్ చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, తాను నిలుచుచున్నానని తలంచుకొనుచున్నవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. కడవరి దినాల్లో ఉన్నాం. 2020 మనకు చెప్పింది ప్రభు రాకడ సమీపిస్తుందేమో అని. భయంకరమైనటువంటి తెగులు ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా మనల్ని వెంటాడింది, ఇంకా ఆయా చోట్ల వెంటాడుతూ ఉంది. అయితే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. కడవరి దినాల్లో ఉన్నాము గనుక తాను నిలుచుచున్నవాడు పడిపోకుండానట్లు, నిలుచుచున్నానని తలంచుకొనుచున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నిలబడినవాడే పడిపోతాడు. ఎందుకంటే కూర్చున్నవాడు ఎలాగ పడిపోడు కదా, పండుకున్నవాడు ఎలాగ పడిపోడు. నిలబడ్డానని తలంచుకున్నవాడే, విశ్వాసం అనుకున్నవాడే, ఆత్మలో ఎదుగుతున్నాను అనుకున్నవాడే, ప్రార్థనలో ఉన్నవాడిని అనుకున్నవాడే, పరిశుద్ధాత్మ పూర్ణుని అనుకున్నవాడే పడిపోడే అవకాశం ఉంది. అందుకనే నిలబడుతున్న మనం పడిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగేది కనుక మానవ నైజం అది. కాబట్టి తాను నిలుచుచున్నానని తలంచుకొనుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు క్రికెట్ బాగా తెలుసున్నట్లయితే అందులో బాగా ఆటాడేటువంటి వ్యక్తి ఎవరు అంటే మీరు ఈజీగా చెప్తారు. ఎవరు చెప్పండి? సచిన్ టెండూల్కర్ అని చెప్తారు, బాగా ఆడాడు కాబట్టి. కానీ సచిన్ టెండూల్కర్ బాగా బ్యాటింగ్ చేయగలడు, మంచి రన్స్ చేశాడు, ప్రపంచంలో చాలా గొప్పవాడు అని చెప్పారు, అందరికీ తెలిసిన వ్యక్తి. కానీ సచిన్ టెండూల్కర్ కంటే బాగా బ్యాటింగ్ చేయగలిగిన వ్యక్తి మరొకడు ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ కంటే బాగా ఆడగలిగిన వ్యక్తి మరొకడు ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ కానీ ఒకవేళ పక్కకు పడేసి ఇంకా బాగా అభివృద్ధిలోకి వచ్చే ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే చరిత్రలో మీకు తెలుస్తుంది. ఆయన పేరు వినోద్ కాంబ్లే. ఈ విషయాలు చాలామంది అవనస్తులకు తెలుస్తారు. ఎందుకు ఈ పేర్లు మీకు చెప్తున్నానంటే, మరి వినోద్ కాంబ్లే పేరు రాకోకుండా సచిన్ టెండూల్కర్ ఎందుకు వచ్చాడు సార్ అని అంటే, వినోద్ కాంబ్లే అతనికి ఉన్నటువంటి స్త్రీ లోలుడు లేక ప్రాస్టిట్యూట్ లేకపోతే వ్యభిచార కొంపల్లో పడిపోయి, పాపములో పడిపోయి, క్రీజులో లేకపోతే తన ఆడుతున్న ఆట మీద నిలకడగా లేక అతడు త్వరగా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మనస్సంతా అలా పెట్టాడు కాబట్టి అతడు ఎక్కువ కాలం ఆడలేకపోయాడు, వెనక్కి తిరిగిపోయాడు. టెండూల్కర్ పైకి వచ్చాడు. లేకపోతే టెండూల్కర్ కంటే కాంబ్లే చాలా గొప్పవాడు. మీకు అర్థమై ఉంటుంది. నిలుచుచున్నారని తలంచుకొనుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. మనం నిలబడతాం, మనం ప్రార్థనలో నిలబడి ఉన్నాం, వాక్యంలో నిలబడుతున్నాం, విశ్వాసంలో నిలబడ్డాం, అన్ని విషయాల్లో నిలబడ్డామని మనం అనుకుంటున్నాము. కానీ క్రిస్టియానిటీ లైఫ్లో ఏదో ఒక సమయంలో జారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పడిపోకుండా ఈ రాత్రి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు రాకడలో, నిత్యత్వములో, పరలోక రాజ్యములో ప్రవేశించాలి అని అంటే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? పడిపోకుండా ఉండాలంటే ఏ విషయాల్లో పడిపోతామో, ఎందువల్ల పడిపోతామో, ఎలాగూ పడిపోతామో తెలుసుకుంటే మనము జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మనము ఎప్పుడు పడిపోతూ ఉంటాం. చూడండి, బాగా నడుస్తున్నవాడు ఎత్తు పల్లాలుంటే పడిపోయే ప్రమాదం ఉంది. లేకపోతే ఇంకా మీరు చూసినట్లయితే నాచు పట్టే జారుడు స్థలం అంటారు కదా, నాచు పట్టే స్థలంలోకి వెళ్ళినట్టయితే ఏమవుతుంది చెప్పండి?
జారిపోతూ ఉంటాడు. కాబట్టి మనం సరైన రీతిలో నిలబడకపోతే, లేకపోతే సరైన రీతిలో మనము కనుక నడవకపోతే, కింద పైన చూసుకోకపోతే, సరైన స్టాండ్ అవ్వకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు ప్రజలు పడిపోతున్నారు? ఏ కారణం చేత పడిపోతున్నారు? ఎందువల్ల ప్రజలు లేకపోతే దేవుని బిడ్డలు పడిపోయిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఈవేళ మీరు ఏదో పడిపోయారని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ పడిపోయారని చెప్పి మిమ్మల్ని నిందించడం నా ఉద్దేశం కాదు. కానీ ఒకవేళ ఈ రాత్రి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ జీవితాన్ని సరి చేసుకుంటావని, నీవు పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబడి నిలబడతావని ఈ మాటలు మీతో చెప్పాలని ఆత్మ ప్రేరేపణతో మీ మధ్యకు వచ్చాను. ఎందుకు మానవుడు లేకపోతే ఎందుకు క్రైస్తవుడు దేని వల్ల పడిపోతాడు అని అంటే, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో 1, 2, 3 విషయాలు, 3 అంశాల కంటే ఎక్కువ చెప్పడానికి నాకు టైం ఉండదు అనుకుంటున్నాను నేను. కాబట్టి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం మైకున్నవారు చక్కగా చదివితే బాగుంటుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును. దేనికి ముందు చెప్పండి? పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోవడానికి ముందు ఏమి నడుస్తుందట? పడిపోవడానికి ముందు, నాశనానికి ముందు గర్వము, అహంకారము. అహంకారం వల్లే పడిపోతున్నాం. గర్వం అనేది మానవ జీవితాన్ని పడవేస్తుంది. క్రైస్తవ జీవితాన్ని పడేయడం గల కారణం ఏమిటి అని అంటే ప్రియులారా, గర్వమే. గర్వం అనేది చాలామంది పెద్ద పెద్ద పాపాలు చేయలేకపోవచ్చు, నరహత్యలకు దూరంగా ఉన్నారు, దొంగతనాలకు దూరంగా ఉన్నారు, లేకపోతే వ్యభిచారానికి దూరంగా ఉన్నారు. కానీ ఈ రాత్రి నిన్ను పడేసేదేంటో తెలుసా? నాశనానికి ముందు. దేనికి ముందండి? పడిపోవడానికి ముందు. దేనికి ముందు? ఎందుకు పడిపోతున్నారు అని అంటే గర్వము అని సొలొమోను మహాజ్ఞాని తెలియచేస్తున్నాడు. గర్వం అనేది మానవ జీవితాన్ని క్రింద పడేస్తుంది. మానవ జీవితాన్ని లేకపోతే క్రైస్తవ జీవితాన్ని క్రిందకి పడేస్తుంది గర్వము. రకరకాలైనటువంటి గర్వాలు ఉన్నాయి ఈ దినాలలో. ధన గర్వము, బల గర్వము, కుల గర్వము, అంద గర్వము, ఏదేదో గర్వము. చివరికి సంఘాలలో ఆత్మీయ గర్వము కూడా వచ్చేసింది. ఈ గర్వమే మానవుల్ని పడవేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో మీరు చూసినట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో, వేకువ చుక్క, తేజో నక్షత్రమా, నీవు ఎలా ఆకాశము నుండి పడితివి. ఇదిగో ఆకాశమంత మట్టుకు ఎదిగిపోయినటువంటి వేకువ చుక్క, తేజో నక్షత్రమ, నక్షత్రం లాగా ఆకాశములో ఉండవలసిన నీవు, ఆకాశముల కంటే ఎత్తుగా ఉండవలసిన నీవు యాలాగు క్రిందకి పడితివి. చదవండి. జనములనే పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును. మేఘమండలం మీదకి ఎక్కుదునని మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీ మనసులో అనుకున్నదానా. ఎంత దారుణమో తెలుసండి. ఈవిడ ఎవరంటే లూసిఫర్కి దేవుడిచ్చిన పని ఏంటంటే ఆరాధన చేయమన్నాడు ఆయన. పరలోకంలో కోటానికి కోట్లు దూతలు పరిశుద్ధుడు 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 అని యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రకారము ప్రతిగానాలు చేస్తుంటే క్వైర్ లీడర్గా పెట్టాడు ఆయన్ని. క్వైర్ నడిపించమని చెప్తే ఈవిడ అనుకుంది, సభాపర్వతం మీద కూర్చుని అనుకుందట, దేవునితో సమానంగా చేసేసుకుంది. దేవునితో సమానంగా చేసుకుని ఇక దేవుడు కాదు, నేనే దేవుణ్ణి, నేనే దేవునితో సమానం, నేనే లీడర్ అని చెప్పుకునే స్థితికి వచ్చేసింది. అంటే గర్వించింది. చూడండి, చాలా సందర్భాల్లో లెటర్స్లో రాస్తాం ఐ చాలాసార్లు ఐ వస్తుంది. ఐ అంటే ఏంటి తెలుగులో? నేను ఐ అని ఎక్కువ రాస్తున్నాడు అనుకోండి, ఆయనకి ఏముందనమాట,
నేను లేకపోతే సంఘమే నడదు, నేను లేకపోతే పాటలే నడవు, నేను లేకపోతే కూటమే లేదు, నేను లేకపోతే ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గర్వం అనేది వేళ ప్రజలను పట్టి పీడిస్తుంది. గర్వం అనేది సంఘాల్లో వేలుతుంది. నే కంటే ఇంకొకడు లేడు. గర్వం అంటే ఏమిటి? నిన్ను నువ్వు హెచ్చించుకోవడం. గర్వం అంటే ఏమిటి? నీ ప్రక్కనున్న వారిని చులకనగా చూడడం. గర్వం అంటే ఏమిటి? నీ ప్రక్కన ఉన్నటువంటి సహోదరుని ఎన్నిక లేని దానిగా చేయడమే గర్వము. పక్క వారికి కన్ను మిన్ను కాకోకుండా పొగరెక్కిపోవడమే గర్వము. గర్వం అనేది దేవునికి ఇష్టం లేదండి ప్రియులారా. ఎవరి దగ్గర ఆయన ఉంటానన్నాడు? ఎవరు నా ఎదుట దీన మనస్సు గలవాడై ఉన్నారో వాని యొద్దే నేను నివసించుచున్నాను. పర్వతాల మీద ఉన్నప్పటికీ కూడా, మహాకాశముల కంటే ఎత్తైన వాడైనప్పటికి కూడా ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో వారి దగ్గరే ఉంటానని దేవుడు చెప్పాడు. లూసిఫర్ నడిపించిన ఆయన అంటే, పాటలు పాడమంటే ఏమైపోయిందండి ప్రియులారా? గర్వించుకుంది. నేను అనుకున్నది కాబట్టి ఐ అనేది కాస్త ఏమవ్వాలంటే, కాస్త మధ్యలో ఆ సుత్తు పెట్టి అయ్యని కానీ కొడితే ఇలా యూ కింద మారిపోద్ది. యూ అంటే నీవు, నీ దయ వల్ల, నీ కృప వల్ల, నీ వల్లే, నేను కాదు, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నాట్ వర్తీ అని ఎవరైతే చెప్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈవేళ నీకు కన్నులు ఎత్తి నడుస్తున్నావంటే, ఈవేళ నువ్వు సంఘాలలో కలవలేకపోతున్నావంటే, ఈవేళ సహోదరుని ప్రేమించలేకపోతున్నావంటే, నీ సాటి సహోదరుని సరిగ్గా చూడలేకపోతున్నావంటే, నేనే అనేటువంటి నా పేరు చదవాలి, నేను పైన ఉండాలని నువ్వే ఎగ్జిబిట్ చేసుకుంటున్నావేమో. నీకు నువ్వే ఏదో సంపాదించాలని ఆధిపత్యాని కోసం చూస్తున్నావు, కానీ నువ్వు గర్విస్తున్నావనే సంగతి మర్చిపోతున్నావు. పడిపోవడానికి ముందు గర్వము లూసిఫర్ అంతా దేవునితో సమానంగా చేసేసుకుంది. ఏదో పాటలు పాడమన్నారని చెప్తే పాస్టర్ గారితో సమానం చేసేసుకోవటం, ఏదో యూత్ నడిపించమానంటే నువ్వు పాస్టర్ గారితో సమానంగా చేసుకుని దైవజనుడితో సంబంధం లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగినట్లయితే నువ్వు పడిపోతావు అనే సంగతి మర్చిపోవద్దు. ఆకాశమంత మట్టుకు ఎక్కిన ఆ తేజో నక్షత్రమని ఎలాగు నేల మట్టుకు పడిపోతువి. ప్రియులారా, గర్వం అనే పాపం చూడండి, అది భయంకరమైనది. అందుకనే దేవుడు చెప్పాడు, గర్వమణచి గద్దెను దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పాద జీవదాయక సాటి లేని మాదుకోట సాటి లేని దేవుడ నీవే నాదు. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. నరుల నమ్ముట కంటే నీదు శరణం శరణము దేవా. రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను ధర రాజరాజవు నాకా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట సాటి లేని మాదుకోట. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ నెబుకద్నెజరు అని ఒక ఆయన కనబడుతున్నాడు. ఆయన గురించి పాట రాశారు. ఆయన ఏమనుకున్నాడంటే, కూర్చుని నేనే, నాకు మించింది లేదు ప్రపంచంలో, నేనే హై అనుకున్నాడు. ఒక్కసారి ఆయన గర్వం అణిచి ఏం తినేలాగా చేసాడు దేవుడు? గడ్డి. అమ్మా సహోదరి, ఓ చెల్లెమ్మా, తమ్ముడు, గర్వం అనేది నీలో ఉందేమో. క్రైస్తవత్వానికి, దేవుని బిడ్డలకు గర్వం అనేది ఉండడానికి వీల్లేదు. గర్విస్తే ఏమవుతుందో తెలుసా?
ఒకటి రెండు ఉదాహరణలను చెప్పనివ్వండి. బ్రెజిల్ దేశంలో కొజోజ్ అనేటువంటి ఒక ఆయన, కొజోజ్ అనేటువంటి ఆయన చక్కని గాయకుడు, చాలా చక్కగా పాటలు పాడేవాడు. 10వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి బ్రెజిల్ అంతా కూడా కొజోజ్ 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 అనేటువంటి పేరు ప్రతి సందర్భంలో కూడా వినబడతా ఉందట ఆయన పేరు. చాలా పాటలు పాడడం, మంచి మధురంగా ఉండిపోయాడు. ఆయనకి 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ దేశంలో పాపులర్ అయిపోయాడట. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వెంత ధన్యుడివయ్యా, మీ అమ్మ నాన్న ఎంత భక్తిపరులు, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఎంత మధురమైనటువంటి మరి స్వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, చాలా బాగా నువ్వు పాడుతున్నావు, ఎంత ధన్యుడివయ్యా అని చెప్పి ఒక ఆయన అంటే, ఆయన అన్నాడట, దేవుడా ఇంకేమైనా నా యొక్క జ్ఞానం, నా యొక్క బలం, నా స్వరాన్ని బట్టి నేను ఎంత పైకి వచ్చాను. దేవుడుంటేనే సిగరెట్ కాలుస్తూ పొగ పీలుస్తూ, దేవుడుంటి పొగ పీల్చుకోమను, ఆయనకి రుచిగా ఉంటుంది, నాకు గమ్మత్తుగా ఉంది, ఈ దమ్మేస్తే నేను ఇంకా బాగా పాడతానని చెప్పేసి వెటకారంగా మాట్లాడాడు. ప్రియులారా, గర్వించాడు అతని స్వరాన్ని బట్టి. నాకు ఇవ్వబడిన స్వరాన్ని బట్టి అతను గర్వించినప్పుడు ప్రభునందు ప్రియులారా 32వ సంవత్సరానికే అతడు ఏమైపోయాడు అని అంటే, అతని యొక్క జీవితంలో 1990వ సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో అతడు ఎయిడ్స్ రోగం చేత చచ్చిపోయాడు. అతడు గర్వించాడు, తన పాటను బట్టి భయంకరంగా విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టాడు. 32 సంవత్సరాలకి అతడు చనిపోవడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఏ మనుషుడైతే గర్విస్తాడో వాడు పతనమైపోతాడు. పడిపోవడానికి ముందు ఏమి నడుస్తుందటండి? గర్వం నడుస్తుంది. మరొక మాట చెప్పనండి, బ్రెజిల్లోనే జరిగిన సంఘటన. 1985వ సంవత్సరంలో బ్రెజిల్ దేశానికి అధ్యక్ష పదవి ఎన్నికలు జరిగినాయట. ఆ ఎన్నికల్లో టెన్కోడా నెవిస్ అనేటువంటి ఒక ఆయన పోటీ చేశాడు. టెన్కోడా నెవిస్ అనేటువంటి ఆయన 72% ఓట్లు వచ్చినాయంట 100కి. ఇక దీనికి తిరుగులేదు. 480 ఓట్లు లేకపోతే మెజారిటీ ఎమ్మెల్యేస్ని గెలుచుకున్నాడు మన భాషలో చెప్పాలంటే. ఇక ఆయనకి తిరుగులేదు. ఆయన మార్చి 15వ తారీఖుని ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఆ రాత్రి మార్చి 14వ తారీఖు మధ్యాహ్నం ఆయన టీవీ స్టేట్మెంట్ ఇస్తూ ఇలా ప్రసంగిస్తున్నాడట, ఇదిగో మనం 72% గెలిచాము మన దేశంలో, ఇక నా అధ్యక్ష పదవి ఎక్కడానికి రేపే గడువు ఉంది, ఇక మన ఊపిని లేకపోతే మన యొక్క ఆ అధ్యక్ష పదవి ఎక్కడానికి ఇంకా దేవుడు కూడా ఆపలేడు అన్నాడట. దేవుడు కూడా ఆపలేడు మన విజయాన్ని అన్నాడంట. ఇక చూసుకోండి, అందరూ చప్పలు కొట్టారు, బాగానే ఉంది. రేపు 15వ తారీఖు ఆ మధ్యాహ్నం చెప్పాడు, 15వ తారీఖు రెడీ అవుతుందంతా కూడా. ఆ 14వ తారీఖు రాత్రి మిడ్ నైట్లో ఆయనకి కడుపులో నొప్పి రావడం ప్రారంభించిందట. నిజంగా జరిగిన సంఘటనలు ఇవి, ఏదో కలిపిన కథలు కాదు. ఆయన ఆ అర్ధరాత్రి కడుపు నొప్పి వస్తుండే, చిన్నదే కదా అనుకునేదో మంచినీళ్ళ దాకా పడుకున్నాడు. తెల్లవారేటప్పటికి అది ఎక్కువైపోయింది. తెల్లారేటప్పటికి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏప్రిల్ 21వ తారీఖు వరకు హాస్పిటల్లో ఉండి అతను చనిపోయాడు. 72% మెజారిటీ రావచ్చు, దేవుడు కూడా ఆపలేడు నీ నోట్లోంచి వచ్చేటువంటి గర్వపు మాట. నీ ఒక్క పలికేటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి నరుల హృదయము గర్వముతో నింపబడుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, మనలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని ఈ రాత్రి సమయంలో పడిపోవడానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది. గర్వాన్ని తీసేసుకుందాం. రెండవదిగా నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, త్వరగా నేను ముందుకు వెళ్తాను. దావీదు కీర్తనలో 64వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, దావీదు కీర్తనలో 64వ అధ్యాయం 8వ వచనం, వారు కూలుదురు, వారు కూలుటకు వారు నాలుకే కారణం. అమ్మా, పడిపోవడానికి ఏంటంటే కారణం? కూలుదురు అంటే పడిపోవడమే కదా. ఎక్కడ ఎందుకు పడిపోతానని చెప్తున్నాను. తాను నిలుచుచున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి. గర్వం అనేది ఉంటే పడిపోతాం. రెండవది, వారు కూలడానికి ఏది కారణం అంట? వారు పడిపోవడానికి వారు నాలుకే కారణం అట, ఇంకోటి ఏం కాదు. నువ్వు పడిపోవడానికి నీ నోరే, నువ్వు పడిపోవడానికి నీ మాటే, నువ్వు పడిపోవడానికి నీ నోటి మాట చాలు. ప్రియులారా, అందుకని అంటున్నాడు, కాలు జారితే తీసుకొచ్చంట కానీ నోరు జారితే, మీకు బాగా తెలుసు కదా ఈ సామెతలు, నోరు మంచిదైతే
అబ్బా భలే చెప్తున్నారండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దట, నోరు మంచిదైతే సంఘం మంచిదవుద్ది. కాబట్టి నోటి మాటలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎంత కొంచెము నాలుక అడవంత అగ్ని, చిన్న నిప్పు అడవిని తగలబెట్టేసినట్లుగా కొంచెము నాలుక ప్రపంచాన్ని తగలబెట్టేస్తుంది. కొంచెము నాలుక కుటుంబాలని కూల్చేస్తుంది. నీ మాట జాగ్రత్తగా లేకపోతే, నీ పలుకు జాగ్రత్తగా లేకపోతే, నీ యొక్క విధానము యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు మాట 6వ వచనంలో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నాలుక అగ్నియే, నాలుక మన అవయములో ఉంచబడినటువంటి పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమును తిప్పు చుచ్చి పెడుతుందట. ప్రభునందు ప్రియులారా, ఎంత కొంచెము నాలుక మాట జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డల మాటలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినడానికి వేగిరపడివాడును మాట్లాడడానికి నిదానించువాడై ఉండాలి. మాట్లాడడానికి ఏం చేయాలి చెప్పండి? నిదానంగా మాట్లాడండి. కాస్తంత నిదానమే ప్రధానం అని మాత్రం చదువుతారు. అక్కడ రాయబడింది భలే రాశారంటారు. మాట్లాడడానికి నిదానించండి. ఏదన్నా ఒక మాట మాట్లాడడానికి కాస్త ఎంత కోపం వస్తే అంత మాటలు మాట్లాడేయద్దు. లేకపోతే నీ నోటికి వచ్చినంత నువ్వు పలికేయద్దు. ఎందుకనంటే జీవ మరణములు నీ నాలుక వశంలో ఉన్నాడు. సామెతల గ్రంథకర్త, జీవ మరణములు దేని వశంలో ఉన్నాయటండి? నాలుకలో ఉన్నాయి. నీ నాలుకలో నువ్వు వచ్చి ఏది పలుకుతావో, నీ మాట సరైనదైతే, నీ మాట బాగుంటే నువ్వు బాగుంటావు. అందుకనే నువ్వు కోలడానికి కారణం ఏమిటి చెప్పండి? పడిపోవడానికి కారణం ఏమిటి చెప్పండి? నీ నోటి మాట సరిగ్గా లేకపోతే చాలా డేంజర్. నోటి మాట బాగుండాలి. ఆ కాలంలో ఇలాంటి మరి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ఆ సునేమి గండ్రాలంటే ఒక అమ్మ ఉందట. ఆ అమ్మ మరి చర్చిలో ఉన్న పాస్టర్ గారులకి, లేకపోతే దూరం నుంచి వచ్చే పాస్టర్ గారులకి భోజనం పెట్టేదట. ఒకసారి భోజనం పెడుతుంది, పాస్టర్ గారికి తయారు చేసుకుని వెళ్తుంది. ఆ టిఫిన్ బాక్స్ పట్టుకెళ్తూ పైన మూత పెట్టలేదు, ఆ కర్రీ పెట్టుకుని అలా వెళ్తుంది. ఈ పైన పాము, పక్షిరాజు, గ్రద్ద రెండూ కలిసి దెబ్బలాడుకుంటున్నాయి. పక్షిరాజు పోరాడుతుంది పాముని చంపేయడానికి. పాము బ్రతకాలని చెప్పి విషాన్ని విరజిమ్మింది. ఆ విషాన్ని విరజిమ్మితే ఆ చుక్కలు వచ్చి ఈ కప్పులో కూరలో పడిపోయినాయి. మీ అమాయక తల్లి చూసుకోలేదు, వెళ్ళిపోయింది. దేవుడు ఈ అమాయక తల్లి చూసుకోకుండా వెళ్ళిపోయి అక్కడికి ఆ భోజనం పెట్టేసింది. అయ్యగారిని ఎంతో ప్రేమతో భోజనం పెట్టేసింది. ఆయన భోజనం చేసేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి విషయం వచ్చేసి ఆ పాము విషయం పడిందేమో, దైవజనుడు చనిపోయాడు. ఈవిడ గబగబా ఈ విషయం తెలిసి గబగబా పరిగెత్తుకుని వెళితే అక్కడ ఉన్నటువంటి ఊరోళ్ళందరూ కూడా ఆమెను ఆడిపోసుకుంటున్నారు. ఈ మనిషి కావాలని చేసింది, ఈ మనిషి ఏదో ఇలా చేసింది, అలా చేసింది, ఇలా చేసింది అని చెప్తున్నారు. ఇక మీకు అమ్మాయికి ఏమీ తెలియదు. ఇంటికి వెళ్ళిపోయి దుఃఖంతో బాధపడుతుంది. కొద్ది కాలానికి ఆమె కూడా బెంగపెట్టుకుని చనిపోయింది. ఒకసారి పరలోకంలో దేవుని ఎదుట తీర్పుకి దగ్గర నిలబడవలసి వచ్చిందట. దేవుడు ఆ పామును పిలిచాడు. అయ్యా, నేను చెమ్మాలని విషం చెమ్మలేదండి. దైవజనుడు చనిపోవడానికి నేను కారణం కాదు, నేను ప్రాణరక్షణ కోసం ఎదురు చెమ్మానంటే, నువ్వు చేసింది పాము కరెక్టే, నీకు తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీ తప్పు లేదన్నాడట. పక్షిరాజుని అడిగిందట, అయ్యా దైవజనుడు నేను ఎందుకు ప్రాణం తీస్తాను? దైవజనుడు నేను చేయాలని చేయలేదు, ఏదో నేను దెబ్బలాడుతున్నలో మరి పొరపాటున జరిగిందేమో అని చెప్పేసి అంటే, నీది కూడా తప్పులేదు, వెళ్ళిపోమన్నాడట. ఈలోగా ఈ అమ్మను కూడా పిలిచారు. ఈ అమ్మను పిలిస్తే ఇవి నిలబడింది, బాబు నేనెందుకు దైవజనుడిని చేస్తానండి, అవసరమైతే అందులో విషం ఉందని తెలిస్తే అది నేను తినేసి ఆయన బ్రతికించుకుందును, నాకు అస్సలు తెలియదు ఈ విషయం అని అంటే, అమ్మా నువ్వు నిర్దోషివే, నీకేం తెలియదు, నువ్వు పక్కకి వెళ్ళి అన్నాడట. ఇప్పుడు జనులు అందరూ వచ్చారు.
వారు అన్నాడు, శపించబడిన వాళ్ళారా నరకానికి పోండి అన్నాడట. ఆ శపించబడిన జనులు అన్నారట, అయ్యా మేము అబద్ధాలు ఆడలేదే, అయ్యా మేము వ్యభిచారాలు చేయలేదే, అయ్యా మేము చర్చిలోకి వచ్చాం కదా, ఎందుకు మాకు ఇలా జరిగింది అని అంటే ఆయన అన్నాడట, మీ నోటితో విషపు మాటలు పలికారు కాబట్టి, నిష్కారణంగా ఈమె నిందించారు కాబట్టి, మీ నోటి మాటను బట్టే మీకు తీర్పు తీరుస్తున్నాను, మీరు అగ్నిలోకి పోండి అన్నాడట. అమ్మా, మాటలు జాగ్రత్తగా మాట్లాడవలసిన వారం అయించున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క నాలుకను భద్రపరుచుకోమంటున్నాడు దేవుడు. మీ నాలుకకు చిక్కం పెట్టుకోమంటున్నాడు. మాట జాగ్రత్తగా ఉండాలి. కోలడానికి కారణం, పడిపోవడానికి కారణం ఏం మాట్లాడుతున్నావు, నీ నోట ఏ మాటలు వస్తున్నాయి మనకు తెలుసు కదా. దైవజనుడు 106వ కీర్తన ఆయన గురించి రాయబడి ఉంది. దావీదు కీర్తనలు 106వ కీర్తన 33వ వచనంలో, 106వ కీర్తన 33వ వచనంలో మీరు చూసినట్లయితే, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎవరండి ఈయన? దైవజనుడైన మోషే. ఆయన నీళ్లు రావట్లేదు, ఇశ్రాయేలు అందరూ నీళ్ళు అయిపోయినాయి అన్నారు. 20 లక్షల మంది ప్రజలకి నీళ్లు లేవు. అయ్యో, ఆయన విసిగించారు. ఆయన మోషే ప్రార్థన చేశాడు, ఏం చేయను ప్రభు అంటే, ఆ బండతో మాట్లాడమన్నాడు. ఆ బండతో మాట్లాడమని ఆయన కొట్టాడు. ద్రోహులారని కాని మాట పలికినట్లుగా సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మనం చదువుతాం. ప్రియులారా, ద్రోహురాలా అని మాటకి చూడండి, ఒక దైవజనుడే పాలు తేనెలు ప్రవహించు దేశమును కళ్ళారా చూస్తావు కానీ నువ్వు అందులో అడుగు పెట్టవన్నాడు. కారణం ఏంటి చెప్పండి? మాట దోషం. ఏంటి చెప్పండి? ప్రియులారా, మాటలు జాగ్రత్తగా మాట్లాడవలసిన వారం అయించున్నాం. నీ నోటి మాటను బట్టి నీ భర్తను అనరాని మాటలు మాట్లాడుతున్నావేమో, నీ భార్యను అనరాని మాటలు మాట్లాడుతున్నావేమో, నీ బిడ్డలను అనరాని మాటలు మాట్లాడుతున్నావేమో. నీ నాలుకే నీ ఇంట్లో కూలిపోవడానికి, నా రాత నీకెప్పుడు వస్తుంది అన్నావు అనుకో, ఏమవుద్ది? తీరా వచ్చిందనుకో ఏమవుద్ది? ప్రియులారా, కొమ్మని తెలియకుండా కుర్రోడిని ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. కళ్ళారా మన మాటలు జరిగిపోతాయి. నోటి మాట జాగ్రత్త సుమా, నీ మాట జాగ్రత్తగా మాట్లాడవలసి ఉన్నది. వారు పడిపోవడం గల కారణం ఏమిటి? వారు కూలిపోవడం గల కారణం ఏమిటి? మాటలు జాగ్రత్తగా లేకపోవటమే. ప్రేమ మృదువైన మాట ఏం చల్లారుస్తుందట? కోపాన్ని చల్లారుస్తుంది, క్రోధాన్ని చల్లారుస్తుంది. మృదువైన మాట మాట్లాడండి, ప్రేమ కలిగి. అందుకనే తిమోతి పత్రికలో రాశాడు కదా, ఓ తిమోతి, నీవు మాటలోను, 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో మాటలోను, ఎందులోనటండి మాట ఒకటే చాలు మనకి, మాటలోను మాదిరిగా ఉండాలి సంఘమా. మనం ఏదేదో ఈవేళ దేవుని భక్తి పరులు అనుకుంటున్నాం, కానీ సంఘంలోనూ ఉన్నాగా నీ మాట సంఘంలో ఇద్దరిని విడిదీసేసేలాగా ఉంది. నీ మాట ఇద్దరికి గలిబిలి చేసేలాగా ఉంది. నువ్వు వదిలిన మాట, ఒక్కొక్కరి మాట జీవవృక్షంలాగా ఉంటుందట. ఒక్కొక్కరు ఎదరికెళ్ళినవరు ముందే ఏలు పడిపోతారు, వాళ్ళని పాడేసేస్తారు. కోటాలు ఎడదామండి అయ్యగారు అన్నారనుకోండి, అయ్యగారు కానీ అయ్యగారు ఈ సంవత్సరానికి ఆ మాట వెనకలాగేసింది అనుకుంటే అయ్యగారు బలహీనుడు అయిపోతాడు. ఏం పర్లేదు, పెట్టండి అయ్యగారు, దేవుడు ఉన్నాడు, మనం ముందుకు వెళ్ళిపోదామని మీరు ఎప్పుడైతే ఆయనకి వెనకాల నిలబడ్డారో, మాట సహాయం. ఏ సహాయం కావాలండి మనకి? మంచి మాట. ఏ మాట పలకాలి మీరు? అందరూ చెప్పాలి, ఏ మాట? మంచి మాట పలుకుదాం. 2 చేతులు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మాట జాగ్రత్తగా లేకపోతే పడిపోతావేమో. మొదటగా ఏం చెప్పాను మీకు? గర్వం ఉంటే నువ్వు కింద పడిపోతావు. రెండవది, నీ మాటే నిన్ను కూల్చేస్తుంది. అండి, ఆ గుమ్మలోకి వెళ్ళి ఏమనలేదండి, చిన్న మాట వదిలేనండి. ఏ మాట వదిలింది? రికార్డ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఫోన్లో. రికార్డ్, సెల్ ఫోన్ రికార్డ్, ఆన్లైన్ రికార్డ్ అయిపోతుంది. అనలేదంటాక లేదు ఇంక ఇప్పుడు. రికార్డు టేబుల్, నేను ఏం మాట్లాడానో టేబుల్లోకి వచ్చేస్తున్నాయి. ఇదిగో పాలనోడు ఈ మాట మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈలోక టెక్నాలజీ ఎలాగుంటే పరలోకంలో ఇంకెంత రికార్డింగ్ ఉందో మన గురించి. మీరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా మలాఖీ గ్రంథంలో అంటాడు, జీవ గ్రంథంలో రాయబడుతున్నాయంట. యెహోవా భక్తులు మాట్లాడుకున్న మాటలన్నీ రాసేస్తున్నారట. దేవునికి స్తోత్రం. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఏం పర్లేదు, నోటికి వచ్చిన మాటలు. అందుకనే ఆయన ఆకాశం అందు ఉన్నాడు, ప్రసంగి భక్తులు అంటాడు. ఆయన పైన ఉన్నాడు, మనం క్రిందకున్నాము కనుక మన మాటలు కొద్దిగా ఉండాలి. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. మాటలో పడిపోవద్దు. అన్నిట్లోనే బాగానే ఉన్నావు నువ్వు. ఓ ప్రార్థనలో బాగానే ఉన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ దగ్గరికి వచ్చిందల్లా ఏంటంటే మాట దోషము. మాట వల్ల పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ మాటలు చూడండి. నాబాలు ఎవరైనా మొరిటోడు, ఆ వచ్చినోడు దావీదు.
ఆ దావీదుని ఏమన్నా నువ్వు ఎవడో నాకు తెలియదు అన్నాడు. తెల్లారిటడుగు లేచిపోతాడు. కానీ అబిగయీలు ఉంది చూశారు, ఎంత మృదువుగా మాట్లాడిందండి. అయ్యా దేవుడు నిన్ను కాపాడును, నీవు యెహోవా విజయాలు చేస్తున్నావు, నీవు మరి నీ శత్రువులు నాబాల్లాగా ఉంటారు అన్నది. ఆ మాటకు ఆయన పడిపోయాడు, ఫ్లాట్ అయిపోయాడు. అమ్మా నువ్వు ఎంత గొప్పదానువు, నువ్వు జ్ఞానంగా మాట్లాడావు, దేవునికి స్తోత్రం చెప్దామండి. పడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మాట. నిలబెట్టడానికి కారణం ఏంటి? తాను నిలబడాలంటే నీ మాట బాగుంటే నువ్వు చక్కగా నిలబడతావు. నీ మాట ఖర్చుగా ఉంటే, నీ మాట నిదానంగా ఉంటే బాగుంటుంది. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మూడోది ఏంటో తెలుసా? మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం చూడండి దయచేసి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనములో, అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి, మీకు బాగా తెలిసిందే యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడంటే ఈయన. చదువు. దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలను దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటాసించిన అతను చూచి ప్రక్కగా పోయెను. అలాగున లేవీయుడు ఆ చోటకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చెను. ఈయన ఏమైపోయాడట? పడిపోయాడు. పడి ఉన్న చోటుకు వచ్చాడని పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? అది కావాలి ఇప్పుడు. ప్రియులారా, వారు కూలిపోవడానికి 4 కారణమైతే ఈయన ఎందుకు పడిపోయాడు అని అంటే, ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడి నుంచి బయలుదేరాడు చెప్పండి. 30వ వచనం చదువుకుని, ఎక్కడి నుంచి? యెరూషలేం. యెరూషలేం అనగా దేవుని పట్టణము, సమాధాన పట్టణము, దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుడు కోరుకున్న పట్టణము. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నటువంటి యెరూషలేమును వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో. కొన్నిసార్లు సంఘాన్ని వదిలేసి, సహవాసాన్ని వదిలేసి, మందిరాన్ని వదిలేసి లోకంలో కలిసిపోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో పడిపోతావు సుమా. దేవుని బిడ్డలను వదిలేసావంటే, సహవాసాన్ని వదిలేసావంటే, దైవజనుని వదిలేసావంటే, యెరూషలేము మందిరాన్ని వదిలేసి శపితమైన పట్టణమైనటువంటి యెరికో పట్టణానికి ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే దొంగలు కొట్టరు. మరి ప్రియులారా, కారణం ఏంటంటే రాంగ్ రూట్. ఏంటి చెప్పండి? మనం పడిపోవడానికి కారణం ఏమిటంటే రాంగ్ రూట్, రాంగ్ చాయిస్, రాంగ్ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు స్థలాలు, రాంగ్ ప్లేస్. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోతున్నాం, అందుకే పడిపోతున్నాం. ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి వెళ్ళకో సహోదరి సహోదరుడా, ఓ యవనుడో యవనస్తురాలా, ఇక్కడ నువ్వు బాగానే కూర్చున్నావు, కానీ పైకి నీ గెటప్ బాగుంది, పైకి నువ్వు ఆరాధన చేస్తున్నావు, పైకి క్వైర్లో ఉండొచ్చు, పైకి పాటలు పాడొచ్చు, పైకి బోధలు చేయొచ్చు, కానీ నీ ఇన్నర్ సైడ్ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయావేమో, తప్పుడు స్థలాలకు వెళ్ళిపోయావేమో, వెళ్ళకూడని స్థలాలకి పరుగులు ఎత్తేస్తున్నావేమో. పడిపోవడానికి 4 కారణాలు ఉన్నాయి. అదేంటో తెలుసా? రాంగ్ ప్లేస్ నెంబర్ 1. రెండవది రాంగ్ పీపుల్, అంటే రాంగ్ పీపుల్, తప్పుడు మరి ప్రజల మధ్య నివసించడం. మూడవది రాంగ్ టైం, రాంగ్ పీరియడ్ అంటారు. 3 పీలు, రాంగ్ పీరియడ్. 4వది రాంగ్ ప్లెజర్స్. ప్రియులారా, ఆలోచన చేసినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోతున్నాం, రాంగ్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాం, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. రాంగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఏ ప్లేస్లోకి వెళ్ళకూడదు, ఏ స్థలాలకి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిపోతున్నాం. రాంగ్ పీరియడ్ అంటే మన సమయాన్ని 4 సార్లు గుర్తుపెట్టుకోండి: స్థలము, సహవాసము, సమయము, శరీరాశ. ఈ 4 మనల్ని పడిపోవడానికి కారణమవుతాయి. ఈ 4 మనల్ని పడేస్తాయి. నీ సమయాన్ని దేనికి వాడుతున్నావు? చూడరాని దృశ్యాలన్నీ కూడా చూస్తూ, ఓ రోజంతా కూడా టీవీలో చూస్తూ, ఆ ఛానల్ ఈ ఛానల్ మారుస్తూ, ఇక నా రాత్రులు చూస్తే ఆవిడో పక్కన సెల్లు, ఈవిడో పక్కన సెల్లు, ఇక యూట్యూబ్లో ఓపెన్ చేసుకుని, ఇక అవి ఓపెన్ చేసుకుని, ఇక రాంగ్ సైట్లోకి వెళ్ళిపోయి, ఏ సైటు? రాంగ్ సైట్ ఓపెన్ చేస్తున్నావేమో, రాంగ్ సైట్లోకి వెళ్ళిపోయి రాంగ్గా నువ్వు మాట్లాడుతున్నావేమో, రాంగ్ ప్లెజర్స్కి వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైతే రాంగ్ సైట్లు ఓపెన్ చేస్తామో నువ్వు పడిపోవడానికి కారణం అదే అవుతుంది.
నీ సమయం అంతా లెఫ్ట్ ఓవర్ టైం అంటారు. లెఫ్ట్ ఓవర్ టైం అంటే మిగిలిపోయిన సమయం. రోజంతా 24 గంటలంతా కూడా నువ్వు దాన్ని చూడడానికి దీన్ని చూడడానికి అక్కడ కబుర్లకి ఇక్కడ కబుర్లు కడిపేసి ఇక మిగిలిన సమయం దేవుడికి ఇస్తున్నాం. లెఫ్ట్ ఓవర్, మనం తినగా మిగిలిన అన్నం కుక్కలకో లేకపోతే పేదలకో పడేస్తాం. అలాగే మన సమయం అంతా దేనికో వృధాగా వాడేసి, మన టైం అంతా రాంగ్గా వాడేసి దేనికి ఎక్కడ పడిపోతున్నావు? నీ సమయాన్ని కాపాడుకోకపోతే నువ్వు పడిపోతావు. ప్రియులారా, నీ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన మనకు కనిపిస్తాడు. ఆయన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. చాలా బలమైనటువంటి ఆత్మతో అతను నింపాడు. బలమైనటువంటి ఆశీర్వాదం అతనికి ఇచ్చాడు. అతని పుట్టికలో అతన్ని గొప్పగా దేవుడు అభిషేకించాడు. కానీ అతని సంగతి మీరు చూసినట్లయితే రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, చూడకూడని దృశ్యాలు చూశాడు, చేయకూడని పనులు చేశాడు. పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఈ రాత్రి సమయంలో అతను దేవుని ఆత్మ పూర్ణుడే. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, దయచేసి మనం తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనములో, తర్వాత స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. మరియు యెహోవా ఆత్మ ఎవరి మీద ఉందండి? యెహోవా ఆత్మ సంసోను మీద ఉంది. సంసోను బలమైన వాడు, సంసోను ఉన్నతమైన వాడు, సంసోను నాజీరు చేయబడినవాడు. శాంసన్ అంటే ఎంత గొప్ప! దేవుని ప్రజలను కాపాడడానికి, దేవుని ప్రజలకు న్యాయాధిపతిగా ఉండడానికి, దేవుని ప్రజలను నడిపించడానికి, దేవుని ప్రజల పక్షముగా మరి విడుదల కలుగు చేయడానికి సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవ్వరికి ఇవ్వలేనటువంటి సచ్ ఎ కైండ్ ఆఫ్ మ్యాన్, ఎవ్వరికి ఇవ్వలేనటువంటి బలాన్ని ఇచ్చాడు. ఒక అసాధారణమైన మనిషి, జైగాయిటిక్ పర్సనాలిటీ అంటారు. అంటే అతడు ఒక సుమో, బలమైనటువంటి వ్యక్తి. అతడు పుట్టిన కానించి వెంట్రుకలు తీయబడలేదు. అతడు నాజీరు చేయబడిన వాడు. అతడు చచ్చిన దాన్ని తినకూడదు. అతడు ఆత్మతో నింపబడ్డాడు. సంసోను ఎక్కడున్నాడంటే జోరియాకును ఎస్తేలుకు మధ్యన మహానేదానులోను రేపుటకు మొదలుపెట్టిన మహానేదానులు అనగా ఎత్తైన కొండ మీద ఉండేవాడు సంసోను కొండ మీద ఉండేవాడు. కొండ మీద ఉన్నవాడు కాస్త ఆధ్యాత్మిక స్థితిలో ఎత్తుగా వెళ్ళినోడు కాస్త ఎక్కడికి దిగిపోయాడు? తిమ్నాత్ అంటే 20 కిలోమీటర్లు కిందకి దిగుడట, కిందకి దిగిపోయాడట. కిందకి తిమ్నాత్ అంటే ఫిలిస్తీన్ల దేశం. ఫిలిస్తీన్ల దేశానికి విడిపించవలసిన వాడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, రాంగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఒక్కతని చూశానని ఉంటుంది 14వ అధ్యాయం మొదటి వచనంలో. ఎత్తుగా ఉండవలసినాడు కాస్త క్రిందకి దిగిపోయాడు. క్రిందకి దిగిపోయి అమ్మాయిని చూశాడు. అమ్మాయిని చూసి ఇతడేమో సున్నతి చేయబడినవాడు, ఇతడేమో నాజీరు చేయబడినవాడు, అనగా ఇతడు అభిషేకం పొందినవాడు, ఆత్మ పొందినవాడు, సంఘములో నడిపించవలసిన వాడు, పెద్దగా ఉండవలసిన వాడు, భక్తిపరుడు. ఏమైపోయాడండి ఇప్పుడు? కిందకి దిగిపోయి ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని చూసి, ప్రియులారా, అన్యురాలను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎంత దారుణంగా మారిపోయాడో చూడండి. ఇంటికి వచ్చాడు, వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పాడు, అమ్మా నేను ఒక అమ్మాయిని చూశాను, బాగుంది, నాకు నచ్చింది, మీరు చేస్తారా లేకపోతే పెళ్లి చేస్తారా లేదా చేస్తారా అన్నాడు. ఓకేరా బాబు అన్నారు. దారి మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఒక సింహం ఎదురుగా వచ్చింది, దాన్ని చంపేశాడు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడేమో దానికి తేనె పట్టింది, చచ్చిన దాని నుంచి వచ్చింది, ఇతను తినకూడదు, అది తినేసి అవతలకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత 30 మంది మగోళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి మరి పార్టీ చేస్తున్నారు. ఒకవేళ మందు పట్టాడుతున్నాడో ప్యాకెట్ చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఆ 30 మందితో కూర్చుని పొడుపు కథలు వేయడం మొదలెట్టాడు. ఏ కథలు? పొడుపు కథలు, కిట్టకెర్ర తలుపులు, ఈ కాదు ఆయన వేసింది. ఏమా ఏ కథ అనుకుంటున్నారు మీరు? తినుదానిలో నుండి తిండి, బలమైన దానిలో నుండి తిండి వచ్చును, బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిని దానిలో నుంచి తిండి వచ్చును అన్నాడు. ఈ పొడుపు కథ ఎవరు చెప్తారు? ఆయన తినేసి వచ్చాడు కాబట్టి ఆయనకి తెలుసు. ఆయన తినేసి వచ్చాడు. ఇది కొత్త పొడుపు కథ. ఈ 30 మంది చెప్పలేకపోయారు. 30 దుస్తులు, 30 నారబట్టలు ఈ ఇస్తానని బెట్ట కలిపాడు.
ఇవ్వలేకపోతున్నాడు. ఈ ప్రేమించిన అమ్మాయిని పట్టుకున్నారు వాళ్ళు. మీ ఆయన మమ్మల్ని అనవసరంగా విందుకు పిలిచి ఇలాగ చేశాడేంటి, ఇదిగో ఇతని పని ఏం బాగలేదు, మేము చచ్చిపోయేలాగా ఉన్నాం, మాకేదో రకంగా అంటే, అలా ఆయన కాకబట్టి నన్ను ప్రేమిస్తే అప్పుడు కథ నాకు చెప్పవా, అప్పుడు కథ నాకు చెప్పవా, భలేగేసావు అని ప్రేమించిన వాళ్ళు నస ఆడవాళ్ళు తినేస్తారు కదా మొత్తం మీద. ఈ తినడంలో అతను ఏం చేశాడంటే మొత్తం చెప్పేశాడు. చెప్పేగా ఏమైపోయింది, తెల్లారికాడికి పొడుపు కథ తిప్పేశారు వాళ్ళు. ఆయన అన్నాడు, నా ఎద్దును దున్నకపోతే మీకు ఇది తెలియదని చెప్పి కోపం వచ్చేసింది భార్య మీద. ఓ 30 మందిని చంపేసి ఆ 30 దుస్తులు ఆ 30 నారబట్టలు ఇచ్చేసి కోపగించేసి వెళ్ళిపోయాడు. మరలా వచ్చేసాడు, ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసాడు. మరలా ఒక కొన్ని రోజులు పోయాక, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు పోయాక మళ్ళీ వెళ్ళాడు. నా భార్య ఏది నాకు ఇవ్వండి అంటున్నాడు. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు, 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంక రావేమో అనుకుని వేరే పెళ్లి చేసాం, కావాలంటే వాళ్ళ చెల్లి ఉంది, వాళ్ళ చెల్లిచ్చి పెళ్లి చేస్తామంటే విన్నాడా? వినలేదు. ఇక ఆయన కోపం వచ్చేసింది. 300 నక్కలు పట్టుకున్నాడు. 3 నక్కలు తోకలు పట్టుకుని 3 అందులో కాగడాలెట్టి ఎరిగించి వదిలేశాడు. వదిలేగానే ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, ఒలీవ తోటలు అన్నీ కాలిపోయినాయి. ఫిలిష్తీయుల సర్దార్లు ఎవరు చేశారు ఈ పని అంటే పలానా వాళ్ళు అన్నారు. అంతటితో ఆగలేక 1000 మందిని అదే రోజున చంపేశాడు. అయినా కూడా దేవుని ఆత్మ అతను వెంటాడుతూనే ఉంది. అయినా కూడా దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఇంత ఘోరమైన స్థితికి అనగా వదిలేసిన ఆవిడిని, లేకపోతే పాడు చేయబడినటువంటి ఎంగిలి స్త్రీకి ఈయన కక్కుర్తి పడినటువంటి సంసోను పడిపోవడానికి గల కారణం, అతడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినోడు కాస్త మరలా తిరిగి పడిపోయాడు, కింద పడిపోయాడు. దేవుడు అయ్యో ఇంత యుద్ధం చేసి ప్రభువా నీళ్లు లేక నేను చచ్చిపోతానేమో అనుకుంటే దేవుడు గబగబా ఎన్గేజ్ అనేటువంటి దాంట్లో నుంచి ఆయన ఆ నీళ్లు రప్పించాడు. ఆ నీళ్లు తాగేశాడు. 20 సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్నాడు. 20 years 14వ అధ్యాయం ఆకారం వచ్చును 14:20లో 20 years అతడు పరిశుద్ధంగా ఉన్నాడు. ఏమండి 15:20లో 25 ఏండ్లు అతడు పరిశుద్ధంగా న్యాయాధిపతిగా చేశాడు. 16వ అధ్యాయం వచ్చేటప్పటికి మరలా అతను ఏమైపోయాడమ్మా, ఒక వేశ్యను చూచి ఆవిడతో వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. దారుణంగా పడిపోయాడు. కారణం ఏంటి తెలుసా? రాంగ్ ప్లేస్, రాంగ్ చూసింగ్, రాంగ్ రూట్. వెళ్ళకూడని స్థలాలకు వెళ్తే పడిపోతావు. మన ఆత్మీయ జీవితం కూడా, సంసోను ఆత్మీయ జీవితం గ్రాఫ్ గీస్తే అప్ అండ్ డౌన్స్. ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, మరలా దిగుతున్నాడు. 20 సంవత్సరాలు బాగున్నాడు, మరలా పడిపోయాడు. మరలా పైకి ఎదుగుతున్నాడు, మరలా పడిపోయాడు. నీ ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుందంటే ఈ ఉద్యోగ సభల్లో హైలోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ కింద పడిపోద్ది. జనవరి 1కి ప్రమాణాలు లేకపోతే తీర్మానాలు, వాగ్దానాలు, 37వ తారీఖుని చాలా హైలోకి వెళ్ళిపోద్ది. తర్వాత ఏమవుద్దంటే తెలుసా, మళ్ళీ సంక్రాంతికి కింద పడిపోద్ది. మళ్ళా పడిపోయి మరలా ఈ సభలు రావాలి. మార్చి నెలలో వచ్చేవాడికి మళ్ళీ గ్రాఫ్ లెగిసిపోద్ది. మళ్ళీ ఉపవాస కూటాలు వచ్చే వరకు మళ్ళీ పడిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను వలె నీ జీవితం అలాగుందేమో. ఆధ్యాత్మిక అప్ అండ్ డౌన్స్, పడిపోతూ లేస్తూ ఎంతకాలం ఇదే పరిస్థితిలో ఉంటావు. చేయకూడదు అనుకుంటున్నావు, చూడకూడని వాటిని చూడకూడదు అనుకుని తీసుకోవాల్సిన తీర్మానాలు తీసుకుని మరలా అదే పాపములో పడిపోతున్నావేమో. అదే పాపాన్ని కూడా ఈ రాత్రి చూస్తున్నావేమో. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ పడిపోయావు ఈ రాత్రి? ఏ ప్రదేశంలో పడిపోయావు? ఏ స్థలంలో పడిపోయావు? ఏ సైట్లో పడిపోయావు? ఏమి ఓపెన్ చేస్తున్నావు యూట్యూబ్లో నుంచి? ఏమి తెరుస్తున్నావు ఇంట్లో? ఇక్కడ పైకి భక్తిగా కనబడుతున్నావు. సంసోను అందరికీ ఆత్మపూర్ణుడే. సంసోను గేట్లు లెగదీసి మోసేస్తున్నాడు. సంసోను చాలా గొప్పోడని చెప్పబడుతున్నాడు. కానీ అతడు ఆధ్యాత్మికంగా పడిపోయాడు. ప్రభునందు ప్రియులారా, దేవునికి దూరం అయిపోయాడు. రవి జకరియస్ అనేటువంటి ఒక ఆయన మద్రాసులో బ్రాహ్మణ కులంలో నుంచి వచ్చి యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పి ప్రపంచమంతా, అమెరికాలో ఎక్కడో సెటిల్ అయ్యాడు. మొత్తం మీద కొన్ని వేల పుస్తకాలు రాశాడు. పెద్ద సంస్థనే నడిపించాడు. కానీ ఆయన ఏమైపోయాడు చెప్పండి? ఆయన మే నెలలో క్యాన్సర్ రోగం చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత తెలిసిందేంటో తెలుసా? అతడు భయంకరంగా వ్యభిచారం చేశాడని. పైకి అందరికీ బాగానే చూపించుకున్నాడు. ఇప్పుడు షట్ డౌన్, మొత్తం అతని పుస్తకాలన్నీ కాల్ చేస్తున్నారు. అతను సంస్థను పేరు మార్చేశారు. అతని పరిస్థితి అంతా మారిపోయింది. ఎప్పుడు కూడా సెలబ్రిటీలుగా మీరు చూడొద్దు ఎవరెవరినో సెలబ్రిటీలుగా చూస్తున్నారు.
ఇంకా మళ్ళీ చెన్నైలో ఇంకొక ఆయన చూసి ఉండొచ్చు మీరు. ఇటీవల కాలంలో టీవీలోకి వచ్చేసాడు ఆయన. వాళ్ళని వీళ్ళని వీడి చూడదు దయచేసి, తాను నిలుచుచున్నానని తలంచుకొనుచున్నవాడు. ఏమండి చెప్పండి, తాను నిలుచుచున్నానని తలంచుకొనుచున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. పడిపోవడం గల కారణం ఏమిటి? వెళ్ళకూడని స్థలానికి వెళుతున్నావు. సినిమా హాల్లో నీకేం పని, అక్కడికి ఎందుకు వెళుతున్నావు? సువార్త చెప్పడానికండి. ఎక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయన కళ్ళు మూస్తే ప్రార్థన, కళ్ళు తెరిస్తే ప్రార్థన, టీ తాగితే ప్రార్థన, అన్నీ ప్రార్థన. ఒక అమ్మాయికి సువార్త చెప్తానని వెళ్ళాడు, ఓ ప్రార్థన ప్రార్థన అన్నాడు. ఓ సంవత్సరం పోయాక ఉత్తరం రాశాడట, ఇంగ్లాండ్ కవర్ అప్పుడు ఆ కాలంలో. ఆ కవర్లో 2 సున్నాలు ఇలా గీసున్నాయంట. ఏంట్రా బాబు ఇందులో 2 సున్నాలు ఉన్నాయి, 2 రౌండ్గా గీసావు ఏంటంటే అమ్మాయి యొక్క గాజులు సైజులు అంటాయి. ఎక్కడ పడిపోయినా సువార్త సువార్త అని వెళ్ళి కాలేజీ కుర్రోడండి ప్రియులారా, ఆయన మారుతాను వీళ్ళు మారుతానని కాను నిలుచుచున్నవాడు నిలబడుతున్నానని తలంచుకొనుచున్నవాడు. ఎందుకు అనంటే ప్రియులారా, నువ్వు వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నావు. అక్కడ నీకేం పని? వేశ్యలకు వెళ్ళవలసిన ప్రదేశాన్ని నువ్వెందుకు వెళ్ళావు? సంసోను నాజీరు చేయబడినాడు కదా, సంసోను పరిశుద్ధుడు కదా, సంసోను చచ్చిన దాన్ని తినకూడదు కదా, సంసోను పవిత్రుడు కదా. ఇలాంటి సంసోను చివరికి ఏమయ్యాడో తెలుసా? 16వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అతన్ని పట్టేసుకున్నారు. ఒక ఆవిడ దెలీలా వాళ్ళలో పడిపోయాడు, జుట్టంతా క్షౌరం చేసేసారు, ఎక్కడ బలం ఉందో చెప్పేశాడు. ఇదిగో ఇప్పుడు దాగోను గుళ్ళో పెట్టేశారు, అతనికి కళ్ళు ఓడబెరికేశారు, రుబ్రోలెట్టి కిరకిరకిరకిర విసురుతున్నాడు. పడిపోయాడు కింద పడిపోయాడు. పడిపోయి ఇప్పుడు బాధలో ఉన్నాడు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే దాగోను గుళ్ళోకి తీసుకొచ్చారు. దాగోను గుడి 2 పిల్లర్ల మీద 12 అడుగులు ఎత్తున్నటువంటి ఆ 2 పిల్లర్ల మీద దాగోను గుడి అంతా నిలబడి ఉంటుందంట. ఇంచుమించు 3000 మంది చాలా స్ట్రాంగ్గా కట్టారు. వెడల్పైనటువంటి ఆ పిల్లర్లు పట్టుకున్నాడు. జైగాయిటిక్ పర్సనాలిటీ ఏమో, ఇంత లావు ఉంటాడేమో, ఇంత ఎత్తుంటాడేమో. సంసోను స్తంభాలను ఆనుకోమన్నాడట. అందరూ తిడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఫిలిష్తీయులు సర్దారులు అందరూ కూడా ఏడిపిస్తున్నారు. వాక్యం బోధించవలసిన సంసోను, ప్రార్థన చేయవలసిన సంసోను, సంఘములో నిలబడవలసిన సంసోను ఇప్పుడు అవమానాలు పాలవుతున్నాడు, నిందల పాలవుతున్నాడు. పడిపోయాడు. పడిపోయాడు. 2 చేతులు పట్టుకుని ఇప్పుడు ఏడుస్తున్నాడు. ప్రభువా, ఆయనకి వెంట్రుకలు రావడం ప్రారంభించిందట. ప్రభువా, ఒక్కసారి ప్లీజ్, లాస్ట్ ఛాన్స్ అయ్యా, నేను ఇంకెప్పుడు తప్పు చేయనయ్యా, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, లాస్ట్ ఛాన్స్ అని అడిగాడు. ఆ 2 స్తంభాలు పట్టుకుని ఇలా కుదిపాడు. గుడి మీద ఉన్న 3000 మందితో సహా ఈయన కూడా చచ్చిపోయాడు. ఎందుకు దేవుడు సంసోను తీసాడో తెలుసా? మరలా అతను తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి. సంసోను అయితే పరలోకంలో వెళ్ళేవారు లిస్టులో ఉన్నాడు, ఎబ్రిల్ రాసిన పత్రికలో. కారణం ఏమిటో తెలుసా? అతడు చివరి క్షణములో అతడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. చివరి క్షణములో అతడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను మీతో ఈ రాత్రి ఏం మాట్లాడుతున్నానో తెలుసా? ఇర్మియా గ్రంథంలో మనం పడిపోవడం సర్వసాధారణం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. పడిపోవడం సర్వసాధారణం. ఎక్కడ పడిపోయావో నాకు తెలియదు. సినిమాల్లో పడిపోయావా, సెల్ ఫోన్లో పడిపోయావా, అక్రమ సంబంధాల్లో పడిపోయావా, పాపములో పడిపోయావా, దుర్మార్గంలో పడిపోయావా, దొంగతనంలో పడిపోయావా, విశ్వాసంలో పడిపోయావా? పడిపోయినోడు ఏం చేయాలి ఇప్పుడు? పడిపోయినోడు 8వ అధ్యాయం 4వ వచనం ఇర్మియా గ్రంథము. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఏమా చదవండి, మళ్ళీ చదవండి. ఏమన్నాడైనా? మనిషి పడిపోయి తిరిగి లేవకుందుడా? వెళ్ళిపోయిన తర్వాత నా మనుషులు మళ్ళా తిరిగి నా వద్దకు రారా? పడిపోయినాడు. చూడండి, చిన్నపిల్లోడు నడుస్తున్నాడు, 10 సార్లు పడిపోతాడండి. టపటపా పడిపోతూ ఉంటాడు తప్పటడుగులు వేసేటప్పుడు. పండిస్తామా లేదా మనం? పర్లే లేగుతాడు, మళ్ళీ పడతాడు. పడిపోయినోడు తిరిగి లేస్తాడు. పడిపోయినోడు అక్కడే ఉండడానికి వీల్లేదు. ఈ రాత్రి దేవుడు పడిపోయామని చెప్పడానికి నేను ఇక్కడ రాలేదు. పడిపోయిన నిన్ను తిరిగి లేపడానికి యేసయ్య వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. నశించిన వారిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఏ స్థితిలో పడిపోయావో, ఏ పరిస్థితిలో పడిపోయావో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడమ్మా సూటిగా. నీ హృదయం దేవునికి దూరంగా ఉందేమో, నీ యొక్క ఏ స్థితిలో పడిపోయిన వారు మళ్ళా తిరిగి లేవరా? పడిపోయినోడు పడిపోయినట్టుగా ఉండిపోతాడా? నా జనులు దూరం అయిపోయి మరలా తిరిగి నా యొద్దకు రారా? ఇశ్రాయేలు జనాంగం ఇలాగ అయిపోయారేమిటి? ఈ రాత్రి పడిపోయిన వాళ్ళు తిరిగి లేపడానికి ఈ కూటాలు,
పడిపోయిన వాళ్ళని తిరిగి నిలబెట్టడానికి ఈ కూటాలు, పరలోక రాజ్యానికి చేర్చడానికి ఈ కూటాలు. పడిపోయిన నీ స్థితి ఏదో తెలుసుకుని మనం నిలబడితే చాలా ఆశీర్వాదకరంగా మన జీవితాలు మారిపోతాయి. సంసోను అక్కడ పడిపోయాడు, మరలా తిరిగి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, మరలా తిరిగి వచ్చేసాడు. ఇంకో మాట చెప్పాలి మీకు, ఆయమ్మ వెళ్ళిపోయింది, తన భర్తను తీసుకుంది, ఆ ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో తెలుసా? బెత్లెహేమును వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది. చెప్పండి అమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం వెళ్ళిపోయింది. బెత్లెహేము అనగా చెప్పాలి బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, దేవుని యొక్క జన్మస్థలం. బెత్లెహేము అనేది దేవుని యొక్క పట్టణంగా ఉంటుంది. అలాంటి బెత్లెహేమును వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు అనగా మోయాబులో మరి ఎవరు అమ్మోనీయులతో కానీ మోయాబీలతో కానీ ఇశ్రాయేలు కలవకూడదని దేవుడు చెప్పాడు. అలాంటి భయంకరమైన దేశంలోకి వెళ్ళిపోయింది. బాగా బ్రతుకుదాం అనుకుంది, కొడుకులకి పెళ్లి చేసింది, పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన కొద్ది కాలానికి భర్త పోయాడు, పెద్దోడు పోయాడు, చిన్నోడు పోయాడు. ఎవరు మిగిలారు ఇప్పుడు? ఆడోళ్ళు మిగిలారు. నయోమి అనగా ఎవరమ్మా ఆమె పేరేం పేరు చెప్పండి? నయోమి అనగా ఆమె పేరేం పేరు చెప్పండి? మధురము కాస్త ఏమైపోయిందంటే మారాగా మారిపోయింది. కారణం రాంగ్ ప్లేస్, కారణం రాంగ్ చూసింగ్, కారణం రాంగ్ రూట్. వెళ్ళకూడని స్థలానికి, వెళ్ళకూడని ప్రదేశాలకి, చూడకూడని ప్రదేశాలకి, చూడరాని దృశ్యాలు చూడడానికి, లేకపోతే ఎక్కడెక్కడికో పరుగులెట్టేస్తున్నావేమో. దేవుని సన్నిధిని వదిలేసి, దేవుని మందిరాన్ని వదిలేసి, ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టి పడిపోతున్నావేమో ఈ రాత్రి. ఒకప్పుడు గంట ప్రార్థన చేసేదాను, ఒకప్పుడు మందిరంలో బలంగా ఉండేవాడు, ఒకప్పుడు దేవునిలో బాగా ఎదిగేవాడు, ఒకప్పుడు పరిశుద్ధంగా ఉండేవాడు. ఏది నీ పరిశుద్ధత? దేవునికి కావాల్సింది నీ టాలెంట్ కాదు. దేవునికి కావాల్సింది నీ యొక్క గొప్ప పాటలు అందరూ పాడొచ్చు, లేకపోతే వాక్యం అందరూ చదవచ్చు, మందిరానికి అందరూ రావచ్చు. బట్ పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? పరిశుద్ధతలో పడిపోయావేమో, ఆత్మీయతలో పడిపోయావేమో, దిగజారిపోయావేమో. అయితే ఒక విషయం చెప్పనివ్వండి, పడిపోయినోడు ఏం చేయాలి చెప్పండి అమ్మ? చెప్పాలి, ఏం చేయాలి? పడిపోయినోడు తిరిగి లేవాలి. తిరిగి లేవాలంటే నయోమికి ఒక వార్త వచ్చింది. ఇదిగో బెత్లెహేముని దేవుడు దర్శించాడు అన్నప్పుడు పోతే పోయిందనుకుని అక్కడే ఉండిపోలేదు. కానీ పడిపోయిన ఆవిడ మరలా తిరిగి ఎక్కడికి వచ్చేసింది? బెత్లెహేముకి వచ్చేసింది, దేవుని దగ్గరికి వచ్చింది. మరలా ఆవిడ స్థితి ఎలా మారిపోయిందండి? మరలా దేవుడు నయోమి కొరకు ఒక కుమారుడును పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఆయనే జెస్సీ. ఓబేదును కన్నాడు, ఓబేదు తర్వాత జెస్సీ అంటే యెషయాని కన్నాడు, యెషయా దావీదును కన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయినోడు తిరిగి, ఎక్కడ పడిపోయినోడు అక్కడే ఉండిపోతే, న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 5వ అధ్యాయం 27వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. అతడు ఆమె కాళ్ళ మీద కృంగిపడి ఉండెను, ఆమె కాళ్ళ మీద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెను అక్కడే పడి చచ్చెను. పడిపోయినోడు పడిపోయి స్తుతించి లేకపోతే అక్కడే పడి చచ్చిపోతాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ రాత్రి ఏ స్థితిలో నువ్వు దిగజారిపోయావో, ఏ స్థితిలో జారిపోయావో అక్కడే ఉండటానికి దేవుడు రాలేదు, అక్కడే ఉంచడానికి రాలేదు దేవుడు. సంసోను పడిపోయాడు. సంసోనుతో దేవుడు చివరిసారి ఛాన్స్ ఇచ్చాడు. వచ్చేవయ్యా అన్నాడు. సంసోనుకి అవకాశం ఇచ్చాడు దేవుడు. పశ్చాత్తాపడ్డాడు సంసోను. దావీదు పడిపోయాడు, చూడరాని దృశ్యం చూశాడు, పడిపోయాడు దావీదును వదిలేశాడా దేవుడు? దావీదు నీ పాపం ఇదిగో అని దేవుని ఎదుగు తీసుకొచ్చాడు. దావీదు తన పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని వదిలేసి యేసు దగ్గరికి తిరిగి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తనలో నీవు ఏ స్థితిలో పడిపోయావు ఈ రాత్రి, ఏ ప్రదేశంలో పడిపోయావో, దేనికి బానిస అయిపోయావో, దేనిని వదులుకోలేకపోతున్నావో, దేని వల్ల దేవునికి దూరం అయిపోతున్నావో ప్రభు రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించే దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన నిలబెట్టే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. నేను ముగిస్తున్నాను ప్రభునందు ప్రియులారా. ఏ స్థితిలో పడిపోయావో ప్రకటన గ్రంథంలో అంటాడు కదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఏ స్థితిలో నుంచి పడితివో జ్ఞాపకము చేసుకొనుము, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసిన మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ దీపస్తం మారిపోద్ది,
లేకపోతే నిన్ను దేవుడు ఆ స్థలం నుంచి తీసేస్తానంటున్నాడు. నీవు ఏ స్థితిలోంచి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావు నాకు తెలియదు సుమా, నీకు తెలుసు, దేవునికి తెలుసు. నటించొద్దు దయచేసి. లేకపోతే ఏదో ఇంకో రకంగా ఉండొద్దు. దేనికో లోబడిపోయి మనకు బాగా తెలిసిన వ్యక్తి ఆయన ఏం చేశాడో తెలుసా? పాపానికి బానిస అయిపోయాడు. తండ్రిని వద్దన్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. దేని కొరకండి? పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపమునుంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి, కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి, కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దేవునికి స్తోత్రం. అయ్యా నేను కొడుకును కాదని తిరిగి వెళ్ళిపోయాడు, ఆస్తమ్మకం చేసేసుకున్నాడు, తండ్రికి దూరం అయిపోయాడు, పందులు పట్టు తినే స్థితికి వెళ్ళిపోయాడు. అయితే అతడు మారు మనసు పొందిన తర్వాత, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు మరలా తిరిగి వచ్చేసాడు. మరలా పడిపోయినాడు, తిరిగి లేచాడు, పందులు పొట్టు వదిలేశాడు, దారిద్రపు జీవితాన్ని వదిలేశాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు, క్షమించమని అడిగాడు. దేవునికి నీకు విరోధముగా పాపము చేశానని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు అతను క్షమించరే, నువ్వు జమీందారు కొడుకురా, నువ్వు దరిద్రుడిగా ఉండవలసిన అవసరం లేదు, నువ్వు ఈ స్థితిలో ఉండక్కర్లేదని అతనికి స్నానం చేయించి, నూతన వస్త్రాలు తొడిగించి, జోడు వేయించి, ఉంగరము తొడిగించి విందు చేశాడు దేవుడు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తే దేవుడు రిస్టోర్ చేస్తాడు. నేను పడిపోయినట్టుగా వదలడానికి కాదు. ఏ స్థితిలో నుంచి నువ్వు దిగజారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఒకవేళ దేవుడు ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడేమో. ఒక ఆయన చిన్నప్పటి నుంచి చాలా భక్తిపరుడిగా పెరిగాడు. 10th క్లాస్ వరకు స్కూలు చర్చి ఇదే నడిచాడు ఆయన. ఆయన జీవితం చాలా బాగా వెళ్ళిపోతున్న సందర్భంలో ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వెళ్ళాడో ఇంటి నుంచి దూరంగా హాస్టల్లో ఉండవలసి వచ్చింది. హాస్టల్లో ఉండగా మెల్లిమెల్లిగా ఫస్ట్సారి సినిమా చూడటం మొదలుపెట్టాడు, రెండోసారి చూశాడు, మూడోసారి ఫ్రెండ్స్తో తిరగడం మొదలుపెట్టాడు. ఆయన చదువు బీటెక్ మొదలుపెట్టాడు, ఇంకా పైకి వెళ్ళాడు. ఇక ఆయన త్రాగుడికి అలవాటు అయిపోయాడు, ఇక మత్తు పదార్థాలు డ్రగ్స్ అడిక్ట్ అయిపోయాడు, చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు గోరుని ప్రార్థన చేస్తున్నారు. ఆయన స్థితి చాలా దారుణంగా వెళ్ళిపోయింది. మంచి చదవరి, మంచి ఇంటెలిజెంట్, చాలా గొప్పవాడు కావలసినాడు, పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. ఇంటికాడ భక్తి అంతా మర్చిపోయాడు, తల్లిదండ్రులు చెప్పించిన ప్రార్థన మర్చిపోయాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో అతని స్థితి దారుణంగా అయిపోతున్నప్పుడు ఒక రోజుని ఈ మందుకు డబ్బులు లేక ఆయన డ్యాన్స్లో నాట్యం కూడా చేసి తినేసిన ఆయన ఈ డబ్బులు లేక ఏమైపోయాడంటే ఇక కడుపులో నొప్పి వచ్చేస్తుంటే అతను ఒక రైలు కింద పడిపోయి చనిపోదాం అనుకున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఆయన తట్టి, ఎందుకు చనిపోదాం అనుకుంటున్నావు, ఏంటి కారణం ఏంటని ఆయనతో మాట్లాడిన రోజుని ప్రభు అతనితో మాట్లాడుతున్నాను తెలుసుకుని అయ్యా దేవుని దగ్గరికి వచ్చాడు.
పశ్చాత్తాపడ్డాడు. ఆ రాంగ్ స్థలాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. మరుసటి రోజున ఫ్రెండ్స్ వచ్చారు. ఎరా రావా తాగడానికి అని అడిగారు. నేను యేసు ప్రభుకి నా మనసు ఇచ్చేసాను, నేను బయటకు వచ్చేసాను, ఇప్పుడు నేను మీతో రాలేనని చెప్పాడు. మొగమాటంగా దేవునికి దగ్గర అవ్వడానికి ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేశాడు. ఇంచుమించుగా ఆయన 7 డిగ్రీల్లో గోల్డ్ మెడలిస్ట్, ప్రపంచంలో ఇంచుమించుగా 60 దేశాల్లో సువార్త ప్రకటించాడు. ఆయన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. గత సంవత్సరం లేకపోతే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్న దైవజనుడు. ఎందుకు చెప్పని ఈ మాట తెలుసా? ఆయన ఎక్కడ పడిపోయాడో అక్కడి నుంచి బయటకు వచ్చాడు కనుక ఈవేళ ప్రపంచాన్ని కదిలించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. నీ జీవితం అక్కడే ఉంచేసుకుంటావా, బయటకు వస్తావా? పడిపోయిన చోట ఉండడానికి కాదు ఈ కూడికలు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు క్షమిస్తాడు. పేతురు జారిపోయాడు. 3 సార్లు అబద్ధం ఆడతావంటే ఆడనన్నాడు, కానీ 3 సార్లు అబద్ధం ఆడేశాడు. జారిపోయాడు. దేవుడు వదిలేశాడా? పశ్చాత్తాపడేలాగా చేశాడు. మరలా ఊరుకున్నాడా? చేపలు పడ్డానికి వెళ్ళిపోయాడు. దేవుడు వదిలేశాడా? ఒక్కొక్కసారి మానవ నైజం జారిపోతూ ఉంటాం, కానీ దేవుడు అంటున్నాడు, తిరిగి నా యొద్దకు రండి, పడిపోయిన వారు తిరిగి లేవకుందురా. లేచుతావా ఈ రాత్రి? ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? నువ్వు పడిపోయిన స్థితి ఏదో ఆ దేవుని దగ్గర చెప్తే ఈ రాత్రి నువ్వు మనసు బాగుంటుంది, నెమ్మదిగా వెళ్ళిపోతావు. ప్రభు క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. నువ్వెవరో నాకు తెలియదు సుమా, నీ పాపం ఏంటో నాకు తెలియదు, నువ్వెక్కడ పడిపోయావో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. కండ్లు మూసుకోనండి, ఎవరు లేవద్దు, అలాగ మోకరించండి. వీలైతే ఎవరు లేవద్దు, కండ్లు మూసుకుని 2 నిమిషాలు ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ పడిపోయావో నీ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను బాగానే ఉన్నానని నటించొద్దు సుమా. ఒకవేళ నీ హృదయంలో ఆత్మీయ గర్వం పెరిగిపోతుందేమో, ఆ సుంకర వలె నేను లేనందుకని, లేకపోతే ఉపవాసం ఉంటున్నానని ఎలా గర్వపడుతున్నానో నాకు తెలియదు. పక్క వాళ్ళని చూసి చాలా భయంకరంగా గర్విష్టిగా ఉన్నావేమో. లూసిఫర్ అంతటి వాడే కింద పడిపోయాడు, నా అంతటోడు లేడని చెప్తున్నావేమో. సంఘములో గలిబిలి తీసుకొస్తున్నావేమో, లేకపోతే దైవజనుడితో సమానంగా చేసుకున్నావేమో. ఎక్కడ పడిపోయావో నాకు తెలియదు. రాత్రి మోకరిద్దాం, నోరు తెరిచి అడుగుదాం. ప్రభువా, అయ్యా నాతో మాట్లాడావు. రెండవది నీ మాటే నీ కొంప కూలిపోవడానికి, నీ సంసారంలో చిక్కులు రావడానికి, నీ ఇంట్లో సమాధానం లేకపోవడానికి నీ మాట సరిగ్గా లేదు. నువ్వు పడిపోవడానికి కారణం అదే, నీ మాట సరిగ్గా లేదు. బాబు వెళ్ళిపోతు, తమ్ముడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయావో, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయావేమో, పక్కకి వెళ్ళిపోయావేమో, రాంగ్ సైట్లో ఓపెన్ చేస్తున్నాయేమో, రాంగ్ కాల్స్ వస్తున్నాయేమో నీకు. ప్రభువా చూడకూడదు అనుకుంటున్నానయ్యా, ప్రభువా చేయకూడదు అనుకుంటున్నాను, ప్రభువా వినకూడదు అనుకుంటున్నాను, ప్రభువా నేను జారిపోయాను. ప్రభువా ఈ రాత్రి నన్ను లేవనెత్తు. నోరు తెరిచి అడుగమ్మా, నోరు తెరిచి అడుగు చెల్లి. నీ స్థితి ఎక్కడుందో దేవుడు చూపిస్తే, నీ కళ్ళ ముందు చూపించాడు దేవుడు. శాంసన్ లాగా నీకు వరం ఇచ్చాడు దేవుడు. పాటలు పాడే వరం ఉంది నీకు, ప్రార్థన చేసే వరం ఉంది నీకు. కానీ నీ భర్తకు తెలియకుండా రాంగ్ కాల్స్ మాట్లాడుతున్నావు, నీ భార్యకు తెలియకుండా రాంగ్ కాల్స్ మాట్లాడుతున్నావు, నీ తల్లిదండ్రులకు తెలియకుండా రాంగ్ ప్లేస్లోకి వెళ్తున్నావు, నీ తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీకి అని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, పడిపోయావు. ఈ రాత్రి తిరిగి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కమాన్, లేవు, లే. ఉద్యోగంలో ఎక్కడో, విశ్వాసంలో ఎక్కడో, నీ రూమ్మేట్తో లేకపోతే ఆఫీస్ మేట్తో, ఎవరితోటో నాకు తెలియదు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నెక్కడ పడేస్తున్నాడు సాతాను. ఎవరిని మిరింగుదునని గర్జించు సింహం వలె వెదుకుతూ తిరుగుతున్నాడట వాడు. కడవర దినాల్లో ఉన్నాం. తాను నిలబడ్డాననుకున్నవాడు చూడండి, కాలు జారు స్థలములో 73వ కీర్తన 1-2 వచనం అంటాడు, కాలు జారు స్థలంలో ఉన్నాను, కొంచెమే తప్పింది, లేదు నేను పడిపోదును. అవునవును, దేవుడిని తప్పిస్తున్నాడు. ఇంకా స్థలాన్ని వదిలేయి, ఇంకా సైట్లు వదిలేయి, ఇంకా పరిస్థితికి వచ్చేయి. నీ సమయాన్ని వృధాగా గడిపోద్ది రాత్రి. నీ సహవాసం ఎవరితోటి, నీ స్వే స్థలాల్లో గడుపుతున్నావు. నీ ప్లెజర్స్, రాంగ్ ప్లెజర్స్, శరీర కోరికలు నీలో పట్టి పీడిస్తున్నాయేమో. 2 చేతులెత్తి ప్రభువా నన్ను ఈ రాత్రి క్షమించమని అడుగుదామండి. చెడినవాడా
నైనా నన్ను చేరదీసి బ్రోచినావు, చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పాడిన నాదు గోతి నుండి, పాడిన పైకి లేవానెత్తినావు. భక్త పాలక నీ నామమును భజన చేయుచు, ఎంత దయా ఎంత కృప యేసయ్యా నీకు, ఎంత దయా ఎంత జాలి ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత నీలో ఎంత యానివో నింపనిలో ఎవరికి నిసాధ్యంబు, ఎవరికి నిసాధ్యంబు. అయ్యో పడిపోయేవేమో. భజన చేయుచు బాలక ప్రస్తుతింతు, భజన చేయుచు బాలక ప్రస్తుతింతు. చెడినవాడా నైనా, అయ్యో చెడిపోయేవేమో. అయ్యా నన్ను లేవనెత్తయ్యా, ఇదిగో నా పాపం ఇది. దినవాడా నైనా నన్ను బ్రోచినావు. పాడిన నాదు పాడిన నాదు పైకి లేవానెత్తినావు. భజన చేయుచు ప్రస్తుతింతు. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. లాస్ట్ అవకాశం దేవునికి ఇస్తున్నాడు మీ రాత్రి. అమ్మా అయ్యా ఎక్కడ పడిపోయావు? దేవునికి ప్రార్థనలో దూరం అయిపోయేవేమో, విశ్వాసంలో దూరం అయిపోయేవేమో. పలానా అని చెప్పలేను కానీ నీకు తెలుసు ఆ స్థితి. అయ్యా నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను సార్. ఒప్పుకుంటే దేవుడు క్షమించేస్తాడు ఈ రాత్రి. ఓ సంసోన్ని మళ్ళా బలపరిచిన దేవుడు, దావీదుని మరలా క్షమించిన దేవుడు, పేతురునికి మరలా బండని పిలిచిన దేవుడు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఆ కుమారుని క్షమించినట్లుగా దేవుడి రాత్రి క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. యేసు ఒక నిలువు కర్ర కోటకర్ర చేద్దామని సిలువలో ఆయన రక్తం కార్చింది. అందుకే నిన్ను నిలబెట్టడానికి, నిన్ను నిలబెట్టి నిన్ను నడిపించడానికి, నిన్ను మోక్షానికి చేర్చడానికి. అయ్యా నా పాప నేను ఒప్పుకుంటున్నానండి, ప్రభువు నన్ను క్షమించాలి, నా కొరకు ప్రార్థన చేయండి అన్న వాళ్ళు మీ కుడి చేతను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ కుడి చేతిన వారు అలాగూ ఏసే దగ్గర ఒప్పుకోండి. అలాగూ లేచి నిలబడండి. కుడి చేతిలో అందరూ లేచి నిలబడండి. నాతో ఈ మాట చెప్పండి దయచేసి. రెండు చేతులు ఎత్తి, ఆ కుడి చేతిలో లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి. అయ్యా నువ్వే స్థితిలో పడిపోయా నాకు తెలియదు, ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు. ఆ పడిపోయిన సహోదరి నేనే నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా, నన్ను క్షమించు యేసని చిన్న ప్రార్థన. యేసయ్యా నన్ను క్షమించు, నేను పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి లేవాలనుకుంటున్నాను. అయ్యా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను ఈ రాత్రి, నన్ను క్షమించు, నా చెయ్యి పట్టుకో, జారి పడిపోకుండా నా చెయ్యి పట్టుకో, నన్ను నిలబెట్టేసయ్యా. ఆ రాంగ్ ప్లేస్లోకి వెళ్ళకుండా, ఆ రాంగ్ స్థలంలోకి వెళ్ళకుండా,
ఓ యొక్క చీకటి స్థలంలోకి వెళ్ళకుండా, ఆ తప్పుడు సమయానికి నా రోజంతా, నా టైం అంతా సెల్ ఫోన్తో గడపకుండా నాకు సహాయం చేసేయని చిన్న ప్రార్థన చేయి. నా శరీరాశలు చంపేయేసు ప్రభు అని రాత్రి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి తాను నిలుచున్న నన్ను తలంచుకొని చిన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నావు. మాలో గర్వం కానీ, మాలో మా మాట వల్ల కానీ వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి పడిపోయినట్లయితే, అయ్యా చూడరాని దృశ్యాలు చూసి, రాంగ్ చాయిస్, రాంగ్ ప్లేస్, రాంగ్ పీపుల్, రాంగ్ ప్లెజర్స్, ఆయన మా సమయాన్ని, మా స్థలాల్ని ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క సహవాసాన్ని వదిలేసి ఎక్కడెక్కడికో పరుగులు ఎత్తడం మమ్మల్ని క్షమించండి. నీకు ఇష్టలుగా, యోగ్యులుగా నిలబడడానికి సహాయం చేయండి. వెత్తబడిన వాక్యం ఈ మొదటి రాత్రి అనేకుల్లో ఫలించును గాక. వారి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన వారందరినీ నీ హస్తముతో నిలబెట్టుదువు గాక. పరిశుద్ధాత్మతో వారిని శుభ్రపరచండి. యేసు రక్తములో వారిని కడిగేయండి. వారు ఒప్పుకున్న పాపాన్ని రాత్రి యేసు నామములో వదిలిపోవును గాక. నీ కొరకు వారిని స్థిరులుగా నిలబెట్టి, సంఘములోను సమాజంలోను వారు నీ కొరకు పాత్రలుగా వాడబడినట్లుగా వారిని సిద్ధపరచను. ఓ నాయనా, రేపు పగలు, రేపు రాత్రి, ఎల్లుండి పగలు, ఎల్లుండి రాత్రి జరగబోయే సభలలో వస్తున్న దైవమైన ఆత్మతో నింపి నడిపించమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాడు.